హరే కృష్ణ. వినిపిస్తుందా అందరికి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ, అందరికి స్వాగతం. శ్రీకృష్ణ కథలోకి మంగళాచరణ చెప్పుకొని మొదలు పెట్టుకున్నాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యభూషణం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. సందేహం శ్రీగురుం శ్రీయుతావరకమలం శ్రీగురున్ వైష్ణవం శ్రీరూపం సాగ్రజాతం సహగణం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదా సహగణ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాంత రాధా కాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుదేవకి జై. శ్రీ గురుదేవ్కి జై. హరే కృష్ణ. మనం శ్రీకృష్ణ కథాంశలోకి శ్రీకృష్ణుడు మథురాలోకి ప్రవేశించారు. ఏ విధంగా అయితే బృందావనంలో ఉన్నప్పుడు బృందావనంలో ఉన్నటువంటి గోపులు గోపికలు అందరూ కూడా భగవంతుని యొక్క దర్శనం కోసం ఏ విధంగా ఆతృతతో ఉండే. హరే కృష్ణ మాతాజీ, నిన్నట్లాగానే ఉంది మాతాజీ, మేము ఇట్లా సౌండ్ వినబడతలేదు. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఒక్క క్షణం. ద్వారకాలో ఉన్న వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క దర్శనానికి వేచి ఉన్నారనమాట. ఎందుకు అంటే వాళ్ళందరూ అక్కడి నుంచి బృందావనం నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ గోపమ్మలు ఉన్నారో పాలు పెరుగు అమ్మడానికి వచ్చినప్పుడు కృష్ణుడు కథలు చెప్పేవాళ్ళు కదా. సో అవన్నీ విని కృష్ణుడి మీద అశేషమైన మమకారము తర్వాత ప్రేమ పెరిగిపోయి వాళ్ళు కృష్ణుడి యొక్క దర్శనం కోసం వాళ్ళు వేచి ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా వాళ్ళు పొలిమేరకు రాగానే వాళ్ళ పిల్లలు చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ పిల్లలు వచ్చి చెప్తున్నారు, అమ్మ కృష్ణ బలరాములు వచ్చారు, వాళ్ళు అలా కూర్చున్నారు, లంచ్ చేస్తున్నారు. అవన్నీ వినేసి వీళ్ళందరూ వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకున్నారు. సో ఆ సమయం రానే వచ్చేసింది. ఆ
ద్వారకాలోకి, మళ్ళీ ద్వారకా అంటున్నా, సారీ క్షమించండి, మథురాలోకి కృష్ణ బలరాములు వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చేసారనమాట. ఎప్పుడైతే కృష్ణుడు ఇంకా బలరాముడు గోప బాలుడు అందరూ కూడా మథురా లోపలికి వచ్చారో అప్పుడంట ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తన మాన ప్రాణాలన్నీ నించు పెట్టుకొని కృష్ణుడి యొక్క ఆ దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకోవడం కోసము బారులు తీరులుగా నించున్నారు. బ్రాహ్మణులందరూ హారతి ప్లేట్ తో రెడీగా ఉన్నారు. తిలక ధారణ చేసి అక్షంతలు చల్లడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే వర్తకులు తర్వాత క్షత్రియులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప విలువైన గిఫ్ట్లన్నీ పట్టుకొని సిద్ధంగా నించొని ఉన్నారు. ఆడవాళ్ళందరూ బాల్కనీలో, మిద్దె పైన, తర్వాత కిటికీలో నుంచి, దర్వాజాలో నుంచి అందరూ కూడా కృష్ణుడి యొక్క స్వరూపాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి అంటే భగవంతుడి గురించి విని 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 వాళ్ళ హృదయాలు కరిగిపోయాయి అన్నమాట. అలాంటి ద్రవపూరితమైనటువంటి ఆ హృదయాలని దొంగలించేశాడంట కృష్ణుడు. ఎప్పుడైతే వాళ్ళందరూ వాళ్ళ యొక్క దృష్టిపై వాళ్ళందరిపైన కృష్ణుడు ఆయన దృష్టిని సారించాడప్పుడు వాళ్ళ మొత్తం హృదయాలన్నింటినీ దొంగలించేశాడనమాట. కొంతమంది అందరూ అలా నించుండిపోయారు, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రాణం మాత్రం, ఆత్మ మాత్రము కృష్ణుడు వెనకే పరుగులు తీస్తూ ఉందన్నమాట. వాళ్ళ శరీరాలు మాత్రం అక్కడ ఉండిపోయాయి. ఎవరైతే ఈ వీధిలో నించున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో, మగవాళ్ళు, పిల్లలు మాత్రము వాళ్ళేమో శరీరంగా కృష్ణుడి వెనుక ఫాలో చేస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా నిన్న చెప్పుకున్నాము చాకలివాడు వచ్చాడు. ఆ చాకలివాడు ఆ రాజు రాజు యొక్క చాకలివాడు, కానీ తనే రాజు అన్నట్టుగా గర్వపోయాడు. కానీ కృష్ణుడు యొక్క ఆయన కర ఆగ్ర చేతి యొక్క కొన భాగం మాత్రమే తగిలి చెయ్యి తల కట్ అయిపోయిందంట. అలాంటి ఆ సో ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అప్పటి వరకు వాళ్ళ హృదయాల్లో భయం ఉంది చాలా. ఎందుకంటే ఇంత సుకుమారమైన కృష్ణుడు, ఈ కంసుడు ఎంత కఠోరుడు, క్రూరుడు, మరి ఈ పిల్లల్ని ఏం చేస్తాడా అని చెప్పేసి వాళ్ళు ఎంతగా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు చూస్తున్నారో వాళ్ళ లోపల ఉన్నటువంటి భయం కొంచెం 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 కొంచెంగా తగ్గుతుంది అనమాట. ఇంకా మొత్తం తగ్గలేదు, కొంచెంగా తగ్గింది. ఇంకా 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 అద్భుతాలు చూడబోతున్నారనమాట. ఈ రజకుణ్ణి చంపేశారు. రజకుణ్ణి చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టలు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి తగ్గ బట్టల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు వేసుకున్నారనమాట. వేసుకున్నారు, కాకపోతే వాళ్ళ సైజ్ కావాలి. వీళ్ళేమో 10-11 సంవత్సరాల పిల్లలు. ఆ రాజు, మంత్రులు, రాణులు, తర్వాత వాళ్ళ సేనాధిపతి, వాళ్ళు ఎవరైతే ముఖ్యమైన అందరూ ఉంటారో వాళ్ళందరి బట్టలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి ఆ బట్టలు వీళ్ళ సైజులో ఉండవు కదా. వాటిని ఎలానో అసలు ఎలా వేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఆ బట్టలను ఎలానో ఒకలాగా వాళ్ళ ఒంటికి చుట్టుకొని వాళ్ళు నడుచుకుంటూ ముందుకి బయలుదేరుతూ ఉన్నారనమాట. బయలుదేరుతూ ఏం చేస్తున్నారు అయితే ఇప్పుడంట కృష్ణ బలరాములు ఇద్దరూ ఆ రాజమార్గాన్ని వదిలిపెట్టి ఆ రాజమార్గంలో ఇంకా ముందుకు వెళ్తున్నారనమాట. రాజమార్గంలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడికి ఒక వయకుడు. ఆ వయక అంటే ఎవరు అంటే సాలివాడనమాట. ఈ సాలివాడు అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడంట. ఆ భవంతి పైన ఉంటాడంట. ఈ వయకుడు యొక్క ఆ టైలర్ ఎంత గొప్ప టైలర్ అంటే తను ఆయన దగ్గర కుట్టించుకోవడానికి మొత్తం మథురా నగరంలో ఉన్నటువంటి ఎవరైతే గొప్ప గొప్ప ధనికులు, రాజులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా లైన్ కడతారంట. వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు అవుతే అసలు ఆయన దగ్గర బట్టలు కుట్టించుకుంటే చాలు, ధన్యం అయిపోతాము అన్నంత గొప్పగా తను కుడతాడంట బట్టలు. మళ్ళీ తర్వాత ఎవరైతే ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి బట్టలు కుట్టించుకుంటే చాలు అన్న విధంగా ఉంటుందంట. అలా బట్టలు కుట్టడం నేర్పిస్తూ ఉంటే ఆయన అలా బట్టలు కుట్టే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు కదా. మళ్ళీ తిరిగి వాళ్ళు షాప్ పెట్టుకుంటారు. వాళ్ళ షాప్ ముందు ఆ మాణిక్ ఆయన పేరు, ఆ మాణిక్ దగ్గర నేను నేర్చుకున్నాను అని చెప్పేసి వాళ్ళు బోర్డు పెట్టుకొని అలా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు అనమాట. అంత ఫేమస్ టైలర్ అనమాట. సో ఇంకా కృష్ణ బలరాములు వస్తున్నారు అని తనకి ఎప్పుడైతే తెలిసిందో అతని సంతోషమే ఇంకా హద్దులో లేదు. అయితే మరి ఇతను ఎంతున్నాడంటే ఆల్మోస్ట్ ఒక 82-83 సంవత్సరాలు ఉంటాడు. చాలా ముసలివాడు, చర్మం అంతా ముడతలు పడిపోయింది, తల వెంట్రుకలంతా తెల్లగా అయిపోయాయి, వంగిపోయి ఉన్నాడు. ఇంకా అసలు నేను నా స్వామికి ఏదో ఒక రకంగా నేను సేవ చెయ్యాలి అని చెప్పేసి తను ఒక అద్భుతమైన
బట్ట మీద డిజైన్ వేశాడంట. అవి కృష్ణునికి అర్పించాలి అని చెప్పేసి. బట్ట మీద జ్యువెలరీ అన్నమాట. నగలుగా ఆ బట్ట మీద తను దించాడన్నమాట. అవి తీసుకెళ్ళి కృష్ణుడికి అర్పించాలి. నా స్వామి వస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే దర్జీవాడు కదా సాలెవాడు. సో తను ఏం చేయగలుగుతాడు? ఆ విధంగా తను ఆ బట్ట మీద తను డిజైన్ వేసి చేశాడు. అయితే వాటిని భగవంతుడికి అర్పించాలి అని చెప్పేసి. ఇంకా తన చేతిలో ఒక చేతిలో కత్తెర పట్టుకొని, ఒక చేతిలో సూది దారం పట్టుకొని తను నెమ్మది నెమ్మదిగా కృష్ణుడు వస్తాడు అని చెప్పేసి పైనుంచి మెట్లు దిగుకుంటూ కిందికొచ్చాడనమాట. ఆయన కోరిక మేరకి సాక్షాత్తు నీలమణి రానే వచ్చారు. ఆ రామ, శ్యామ రాగానే వాళ్ళిద్దరిని చూసి చాలా మురిసిపోయాడంట. మురిసిపోయి వినయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేసి, "స్వామి, నేను మీకు కొంచెం సేవ చేసుకోవచ్చా?" అనేసి అడిగాడంట. అడిగి, "మీ బట్టలు నేను కొంచెం సరి చెయ్యొచ్చా?" అనేసి అడిగాడంట. అడిగితే ఇంకా కృష్ణుడు పర్మిషన్ ఇస్తే, ఎందుకంటే ఆ బట్టలు వాళ్ళ సైజులో లేవు కదా! ఆ విధంగా అక్కడే కృష్ణుడు వేసుకొని ఉన్న బట్టల్ని తన ఒంటి మీదనే అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం అలా అలా కట్ కట్ చేసి కుట్టేసి ఆయన సైజుకి తగ్గట్టుగా తయారు చేస్తాడంట. తయారు చేసి ఆయన ఏదైతే కృష్ణుడి బలరాముడి కోసము బట్ట మీద నగలను తయారు చేశాడు. అంటే బెల్ట్ లాగా, నడుముకి వడ్డానం లాగా, అంటే రాజు వేషం వేసుకున్న తర్వాత నడుముకి ఒక పట్టీ కట్టుకుంటారు కదా, ఎంబ్రాయిడరీ ఆ పట్టీని, ఇంకా తర్వాత చేతులకి, హస్తిల్లోకి అలాంటివన్నీ తయారు చేశాడనమాట. అవి తను కృష్ణుడికి పెట్టి అలంకరించి ఆ భగవంతుణ్ణి తన కళ్ళారా చూసుకుంటూ ఉన్నాడనమాట. "స్వామి, మీ రాకతో నా జన్మ ధన్యం అయిపోయింది, నా పూజలన్నీ ఫలించేశాయి" అని చెప్పేసి భగవంతుణ్ణి తదేకంగా చూస్తున్నాడు, తదేకంగా కీర్తిస్తున్నాడు. తనకు వచ్చినట్టుగా ఆయన ఎప్పుడు ఆ బిల్డింగ్ దిగి కిందికి రానే రాడంట. ఓ పండగ, పబ్బము వచ్చినప్పుడు కిందికి వచ్చి యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాడంట. అంతకు మించి ఎప్పుడు కానీ ఆయన భవంతిని, ఆ భవనం పైన ఉంటాడు. అక్కడి నుంచి దిగి కిందికి రానే రాడంట. అలాంటి వాడు వస్తున్నాడు అంటే ఏమైందా, అసలు ఏంటి పరమ ఆశ్చర్యం అని అందరూ మథురావాసులందరూ అనుకుంటున్నారనమాట. అలాంటి అతను కృష్ణుడు తన స్వామి వస్తున్నాడని చెప్పేసి వచ్చాడనమాట. తనే స్వయంగా కృష్ణుని మంచిగా తను ఫిట్టింగ్ అయ్యే విధంగా తనకి బట్టలన్నీ సరి చేశాడనమాట. తర్వాత బలరాముడికి, తర్వాత మిగిలిన ఆ గోపబాలులందరికీ కూడా ఉన్న బలంగా అక్కడ నించుండగానే వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ డ్రెస్‌లన్నీ ఫిట్ చేసేసాడనమాట. మరి ఈ వయకుడెవరు? ఈ వయకుడెవరు అంటే ఈయన మిథిలా రాజ్యంలో వయకుడనమాట. ఎప్పుడైతే సీతమ్మ వారికి, రాముల వారికి ఇద్దరికీ కళ్యాణం జరిగిందో, అప్పుడు రాముల వారికి బట్టలు కుట్టారంట ఇతను. మరి బట్టలు కుట్టిన తర్వాత రాముడి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి, రాముడి యొక్క అందాన్ని చూసి మురిసిపోయి తను ఏమనుకున్నాడంటే, అయ్యో! నేను నా స్వంత చేతులతో రాముల వారికి బట్టలు తొడిగించాల్సింది అనే కోరిక తనలో కలిగిందనమాట. ఆ కోరిక వల్ల తను మళ్ళీ ఇప్పుడు ఈ కృష్ణ అవతారంలో మళ్ళీ ఇక్కడ మథురా నగరంలో తను వయకుడుగా పుట్టాడనమాట. ఎప్పుడైతే ఆ రామ లక్ష్మణులు ఇద్దరూ ఆయన మనసులో ఉన్న కోరికని గుర్తుపెట్టుకున్నారు. ఆయన మనసులో ఉన్నటువంటి కోరికని నెరవేర్చడం కోసంగానే ఇప్పుడు ఆ వయకుడు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వీళ్ళొచ్చి ఆయన దగ్గర నుంచి ఆ సేవని వాళ్ళు తీసుకున్నారనమాట. ఎందుకు, అప్పుడు స్వయంగా తనే బట్టలు వేయాలి అనుకున్నాడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు చిందరవందరగా ఉన్నటువంటి బట్టలని సరిచేశాడనమాట. తర్వాత ఇంకా ఈ వయకుడికి వరాలిస్తాడనమాట. "నువ్వు ఎప్పటికీ యవ్వనంగా ఉంటావు. తర్వాత నువ్వు అచంచలమైన ధనము, ఐశ్వర్యము ఇవన్నీ పొందుతావు" అని చెప్పేసి కృష్ణుడు ఇంకా తనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇంకా తను ముక్తి పొందుతాడు అనేసి చెప్తాడనమాట. సాష్టి ముక్తియా? సాష్టి ముక్తి పొందుతావు అని చెప్తాడు. సాలోక్య ముక్తి పొందుతావు అనేసి చెప్తాడనమాట. సాలోక్య అంటే తన వంటి రూపమే. అంటే గోలోకంలోకి వెళ్ళిన తర్వాత ఈ వయకుడు కూడా కృష్ణుడిలాగా గోప బాలుడవుతాడనమాట. అలాంటి ముక్తిని నువ్వు పొందుతావు అనేసి చెప్తాడనమాట. దాంతో అసలు ఇంకా అతను ఆయన ఆనందాలు అసలు పట్టలేనివి ఇంకా.
ఎలా అంటే ఆయన యొక్క భవంతి యొక్క మెట్లు బంగారం అయిపోయాయంట, ఆయన మిషను, కత్తెర, సూది అన్నీ కూడా బంగారం అయిపోయాయంట. అసలు చెక్క వస్తువులు కూడా బంగారం అయిపోయాయంట. అంత ఐశ్వర్యవంతుడైపోయాడు. అంత పండు ముసలివాడిలాగా ఉన్న ఆయన అతను చాలా యంగ్ పర్సన్ అయిపోయాడు అనమాట. అసలు అందరి కళ్ళ ముందు చూస్తూ ఉండగానే ఈ పరివర్తనని చూసి, కృష్ణుడు చేసేటటువంటి అద్భుతమైన ఈ కార్యాలన్నీ చూసి వీళ్ళందరూ మురిసిపోతున్నారు. ఇంకా వాళ్ళ యొక్క హృదయాలను ఇంకా కృష్ణుడికి అర్పించబోతూ ఉన్నారనమాట ఈ మధురా వాసులందరూ. అక్కడి నుంచి ఆ వయకుడి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు. కృష్ణుడు ఇంకా బలరాముడు సమేతంగా వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కృష్ణ బలరామ పార్టీ వెనక ఈ మథురవాసులందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక రాజ వీధిని వదిలిపెట్టి పక్క సందులోకి టర్న్ తీసుకున్నారంట. అదేంటి, ఈ రాజవీధిని వదిలిపెట్టి కృష్ణుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఈ సందులోకి ఎందుకు వెళ్తున్నాడు, అసలు అక్కడ ఏముంది, ఆయనకు తెలియలేదు, ఎప్పుడు రాలేదు, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ అందరి లోపల ఇంకా ఆతురత పెరిగిపోయింది. ఇంకా కృష్ణుని ఫాలో చేస్తూ అందరు తండలుగా బయలుదేరుతున్నారనమాట. ఎక్కడైతే కృష్ణుడు టర్న్ తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం అలానే లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్తే అక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటే అక్కడ సుధామ అనే పూలు కుచ్చేవాడు ఉంటాడనమాట. ఆ పూలని కుచ్చి భగవంతుడికి అర్పించేటటువంటి సేవకుడు అనమాట, పూల సేవకుడు అనమాట. ఆ సుధాముడు తను వేచి ఉన్నాడు, నా స్వామి వస్తాడు అని చెప్పేసి. యాక్చువల్గా ఎప్పుడైతే కృష్ణ బలరాములు వస్తున్నారని విన్నాడో అప్పటి నుంచి తను ఏం చేస్తున్నాడంటే ఒకటే పని, అసలు ఎటు ఏమీ చూడట్లేడు, ఇంకా తలెత్తి కూడా చూడకుండా అన్ని పూలను తెచ్చి పెట్టుకున్నాడు. ఆయనకు ఒకటే పని తెలుసు, ఏంటి అంటే ఆయనని పుష్పవాటిక ఆయన మంచిగా చూసుకోవడం, పుష్పాల చెట్లని ఏ విధంగా పెంచాలి, ఎప్పుడు ఏ కాలంలో ఏ పుష్పాలు పెరుగుతాయి, ఏ పుష్పాలు ఏమంటారు ఏ వాసనతో ఉంటాయి, దేంతో ఏ కలర్ కాంబినేషన్తో చేస్తే ఏది బాగుంటుంది, అదే ఆలోచనలో ఉంటాడు. ఆయనకు ఆ పని తప్పితే ఇంకో పని తెలియదు అనమాట. అయితే ఈ కంసుడు కూడా తన పెళ్లి కోసం అని చెప్పేసి ఈ సుధాముడి దగ్గరకు వచ్చి నాకు పూల మాలలు కట్టియ్యి అని చెప్పేసి అడిగితే సుధాముడు చెప్తాడనమాట, నేను భగవంతుడి సేవ తప్పితే నేను ఇంకెవరి సేవ చెయ్యను అని చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ కంసుడు రాజయ్యాడో అప్పటి నుంచి పూలు కుట్టడమే బంద్ చేశాడంట. అసలు ఇంకా నేను గార్లెన్స్ చెయ్యనని చెప్పేసి వదిలేశాడు. సూది దారం ఏవి దొరకట్లేదు ఇంట్లో, ఒక చిన్న కుటీరం ఉంది ఆయనకు అంతే, జోపట్ పట్టి. ఇంకా ఆయనకి ఏది దొరకకపోతే ఆ రోజు ఇంకా కృష్ణుడు వస్తున్నాడని తెలిసినప్పుడు ఆయన బయటికి వీధిలోకి వెళ్ళి అంగట్లోకి వెళ్ళి సూది దారం తెచ్చుకున్నాడంట. సూది దారం తెచ్చుకొని ఇంకా అసలు అప్పుడంట ఆయన ఇంట్లో పెరట్లో, తర్వాత ఇంటి వెనుక, ఇంటి ముందు ఏవైతే తొట్లల్లో తను పెట్టుకుంటాడో పూల మొక్కలు, ఆ పూల మొక్కలకి ఆకులు తీగలే కనిపించట్లేవంట. ఎంత అద్భుతంగా అన్ని పూలే కనిపిస్తున్నాయంట. ఆయన లోపల ఎంత ఉత్సాహం, ఎంత ప్రేమ పొంగిపోయి ఉంది అంటే, ఇప్పుడు నా స్వామి వస్తున్నాడు, నా స్వామికి నేను పూమాల అర్పించాలి అని చెప్పేసి తన పూలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తదేకంగా కూర్చొని తలెత్తి చూడడం లేదు, సమయం కూడా చూసుకోవట్లేడు. టైం ఎంతైంది, కృష్ణుడు వచ్చాడా రాలేడా, అసలు నా దగ్గరకు వస్తాడా, నేను కలుస్తానా, ఇంకా అది ఏమీ లేదు, ఒకటే లోకం. నేను కృష్ణుడికి నేను మాల చేయాలి, నా కృష్ణుడికి బాగుండాలి, నేను వెయ్యాలి అని చెప్పేసి అదొకటే పూలు కుచ్చుతూ ఉన్నాడనమాట. సో అంతలోకే కృష్ణుడు వచ్చాడు. కృష్ణుని చూసి మైమర్చిపోయాడు. కృష్ణునికి ఎలా ఆహ్వానం పలకాలో కూడా మైమర్చిపోయాడు. కృష్ణునికి ఏం చెయ్యాలన్నది కూడా మైమర్చిపోయాడు. ఇప్పుడు మంచి డ్రెస్ వేసుకున్నాడు కదా కృష్ణుడు, మరి ఇంకా మిగిలింది ఏముంది, కృష్ణుడు ఇంకా అలంకరణం అంటే మాలలే మిగిలాయి. సో ఆ విధంగా తను మంచి గార్లెన్స్ వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మాలాకార్ సుధామ దగ్గరికి ఇప్పుడు కృష్ణుడు వచ్చాడనమాట. సుధాముడు కృష్ణునికి ఎలా ఆహ్వానం అవన్నీ మర్చిపోయి అలానే చూస్తూ ఉన్నాడు. నువ్వు వచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు. ఆయనకు హారతి చేశాడు, కాళ్ళు కడిగాడు, ఆ నీళ్ళని తల మీద చల్లుకున్నాడు. ఈ పనిలోనే ఉండిపోయాడు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడనమాట, ఏం చేస్తున్నావు సుధామా, నేను ఎందుకు వచ్చాను, ఆ పని అయితే చూడు అనేసి కృష్ణుడు అంటే, అయ్యో నా స్వామికి నేను పూలు అర్పించాలి కదా అని చెప్పేసి తను ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే
గడ్డితో చేసినటువంటి మ్యాట్ ఉంటది. ఆ మ్యాట్ ఏసి అక్కడ కూర్చోబెట్టాడంట. ఇంకా కూర్చోపెట్టి పూలు తనన్ని సేకరించిన పూలన్నీ తీసి కృష్ణుని అలంకరించడానికి వెళ్తుంటే ఫస్ట్ అన్నని అలంకరించు అని చెప్తాడనమాట. చెప్పగానే ఫస్ట్ బలరాముడిని అలంకరిస్తాడనమాట. ఆయనకి తలలోకి, మెడలోకి, చేతులకి, కాళ్ళకి అన్ని. ఎందుకు బలరాముడు ఎలా ఉంటాడు? చాలా తెల్లగా ఉంటాడు ఆయన రూపం. ఆయనకి ఏ మాల వేస్తే తను ఇంకా అందంగా బాగుంటాడు. ఆ రంగు పూలు కలిగినటువంటి ఆ మాలలు తనకు అలంకరించి రెడీ చేశాడనమాట. తర్వాత కృష్ణుడు నీలమేఘ శ్యాముడు. ఆయనకు కూడా కృష్ణుడికి ఎలాంటి రంగు పూలు వేస్తే తను అద్భుతంగా కనిపిస్తాడు అని చెప్పేసి అలాంటి పూమాలని, వనమాలని, గుంజామాలని అన్నిటిని కూడా కృష్ణ మెడలో వేశారు. తల చుట్టూ తల కుప్పు కట్టుకుంటాడు, దానికి చెక్కాడంట. చేతులకి మణిబంధకాలు, తర్వాత కంకణాలు, తర్వాత పాదాలకి గజ్జల్లాగా అన్ని తన సమకూర్చాడనమాట. ఇంకా ఎప్పుడైతే కృష్ణుని బలరాముని అలంకరించాడో తర్వాత మిగిలిన గోపులందరికీ కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఆయన మనస్ఫూర్తిగా ఆ పూమాలను అర్పించాడనమాట. దాంతో కృష్ణుడు అంటాడనమాట, ఏమంటాడంటే నీకు ఏం వరం కావాలో కోరుకో అనేసి అంటే ఈ మాలకారు సుధాముడు అంటాడనమాట. ఏమంటాడంటే, స్వామి నీ పాద పద్మాల పట్ల నాకు అచంచలమైన భక్తినివ్వు అనేసి అడుగుతాడనమాట. 3 కోరికలు కోరుకుంటాడు. ఏంటి అంటే, ఒకటి నీ పాద పద్మాల పట్ల అచంచలమైన భక్తి, రెండోది ఎవరైతే నీ ప్రియమైన భక్తులు ఉన్నారో, నీ భక్తులు ఎవరైతే ఉన్నారో, నీ సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్నేహం కావాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ఇంకో మూడో కోరిక ఏంటి అంటే, నాకు ప్రతి జీవి పట్ల నాకు దయ కలగాలి అని చెప్పేసి, ప్రతి జీవి పట్ల నాకు దయ ఉండాలి అని చెప్పేసి తను వేడుకుంటాడనమాట. భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భగవంతుడి యొక్క భక్తి నిరాటంకంగా చేయాలి అని, ఆ భక్తిని భక్తుల సాంగత్యంలో చేయాలి అని, ఇంకా ప్రతి జీవి పట్ల ఆ దయాభావం కలగాలి అని. ఏదైతే భగవంతుడు చెప్పినటువంటి సూచనలు ఉన్నాయో, ఏవైతే ఆయన చెప్పిన మాటలు ఉన్నాయో ఆ వాటినే ఈ మాలాకారు సుధామ కోరుకున్నాడనమాట. కృష్ణుడు ఆయన కోరుకున్నటువంటి కోరికలను విని ప్రసన్నుడయ్యి, సరే ఈ 3 నీకు ఎలాగూ ఉంటాయి, వీటితో పాటుగా ఇంకా నువ్వు సమస్త ఐశ్వర్యాన్ని, సమస్త బలాన్ని, తర్వాత కీర్తిని అన్నింటినీ కూడా నువ్వు పొందుతావు అని చెప్పేసి ఈ మాలాకారు సుధాముడికి ఇంకా ఎన్నో వరాలని కృష్ణుడు ఇస్తాడనమాట. మరి ఇంకా దాంతో మాలగాడు సుధామ తనని తను మర్చిపోయాడు. కృష్ణుని దర్శనం చేసుకొని అలానే నిశ్చలంగా నించొని ఉండిపోయాడు. కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కూడా. ఆయనకి వరాలను ఇచ్చాడు, ఆశీర్వదించాడు. సుధామ తల మీద చేపెట్టి తదాస్తు నువ్వు ఏవైతే కోరుకున్నావో ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భగవంతుడి యొక్క కర స్పర్శ తలిగిన తర్వాత ఆ సుధాముడు తనని తను మర్చిపోయాడు. తన్మయత్వంలో ఉన్నాడు. రోమాంచనం అవుతుంది. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. హృదయం కరిగిపోయింది. ఆయన శరీరం అలా నించొని ఉండిపోయింది. కానీ ఆత్మ మాత్రం కృష్ణుడి కోసమే ఆ కృష్ణుడితోనే వెళ్ళిపోతూ ఉందన్నమాట. కృష్ణుడు ఆ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఈ మాలాకారు సుధామ ఎవరు అంటే, ఆయన పూర్వ జన్మలో కుబేరుడి యొక్క సేవకుడు. ఈ కుబేరుడి యొక్క రాజ్యంలో స్వర్ణ పుష్పాలు పూస్తూ ఉంటాయి, స్వర్ణ కమలాలు. అయితే ఈయన పేరు మాలతి. ఇతను ఏం చేసేవాడు అంటే, ప్రతిరోజు సహస్ర కమలాలతోని తను శివుడికి పూజ చేస్తూ ఉండేవాడనమాట. అయితే ఈయన చేసేటటువంటి పూజకి శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని చెప్పేసి తను అడిగితే, నాకు దేవాది దేవుడైన భగవానుడి యొక్క సేవ కావాలి, నేను ఆయనకి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు పరమశివుడు చెప్తాడు, నువ్వు ద్వారకాలో నువ్వు పుడతావు, నువ్వు సారీ నాకు ఊరికే ద్వారక ఎందుకు వస్తుందేమో, మధుర లీలలు అవ్వలేదు, ద్వారకాకి వెళ్ళిపోతున్నాను. సో మథురాలో నువ్వు పూల మాలలు కూర్చునేవాడిలాగా పుడతావు. నువ్వు ఏ విధంగా అయితే నన్ను ప్రసన్నం చేశావో అదే విధంగా నువ్వు పూమాలలు కూర్చుతూ నువ్వు ఆ దేవాది దేవుడైన వాసుదేవుడి సేవ చేయగలుగుతావు. ఆయన యొక్క ఏదైతే ఆదాన ప్రదానాలు, ప్రేమ ఏదైతే ఉందో నువ్వు పొందుతావు అనేసి పరమశివుడు చెప్తాడనమాట. ఆ విధంగా పరమశివుడిచ్చినటువంటి ఆశీర్వాదంతో ఆ మాలతి ఇప్పుడు ఈ మాలాకారు సుధాముడయ్యాడనమాట. ఆ విధంగా వాసుదేవుడి యొక్క సేవను తను పొంది, భగవంతుడి యొక్క ఆదాన ప్రదానము తను పొంది ఇప్పుడు తన ధన్యమైపోయిందనమాట తన జీవితం.
ఆ విధంగా మంచి డ్రెస్ వేసుకున్నాడు. మంచి గార్లెన్స్ వేసుకున్నాడు. అసలు ఆ కృష్ణుడి యొక్క రూపమే సర్వ ఆకర్షకుడు. ఆయన ఏ విధంగా ఉన్నా కూడా ఆకర్షింపబడతాడు. ఈ మథురా వాసులందరూ ఇప్పుడు ఇంకా కృష్ణుడిని ఇంకా అద్భుతంగా దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. ఆయన ఒక్కొక్క స్టెప్‌గా తను రెడీ అవుతూ ఉన్నాడు. సో, అలా ఇంకా బయటకొచ్చాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడి నుంచి ఒక గూనావిడ పోతుందనమాట. ఆ గూనావిడ తను తల నిండా మొత్తం కొంగు వేసుకొని, గుంగటి మొత్తం కప్పేసుకొని, కొంగు కప్పేసుకొని వెళ్తూ ఉందనమాట. తన చేతిలో ఒక బుట్ట ఉంది. ఆ బుట్టలో రకరకాల గిన్నెలున్నాయి. ఆ గిన్నెల్లో ఏముంది అంటే చందనం ఉంది. రంగులతో కలిపినటువంటి ఎర్ర చందనము, పచ్చ చందనము, తర్వాత నీలపు నీలపు రంగు, అన్ని రంగులతో కలిసినటువంటి చందనము, అత్తరు, పన్నీరు, తర్వాత గులాబీ వాసనలతో కలిగినటువంటి ఈ అంగరాగాలు ఉన్నాయన్నమాట ఆమె బుట్టలో. దాంతో పాటుగా కొన్ని మణులు కూడా అవి ఉన్నాయంట. అంటే ఆమె ఎవరికైతే ఈ అంగరాగాలు ఇస్తుందో వాళ్ళు మణులు ఇస్తారు కదా! వాటిని కూడా అలా పెట్టుకుందనమాట. సో, ఆ బుట్టలో తను పట్టుకొని వెళ్తూ ఉందనమాట. ఆమె గూనిది పాపం వంకరగా ఉంది. 3 చోట్ల వంకరగా ఉంది కాబట్టి ఆమె పేరు త్రివక్ర అని పేరొచ్చిందనమాట. ఆమె పేరు త్రివక్ర. సో, ఆమె గూనామ ఊగుతూ నడుచుకుంటూ ముందుకు వెళ్తుందనమాట. ఈ మథుర పిల్లలు ఎవరైతే ఉన్నారో రోజు ఆమెను ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఆమె ఎవరిని పట్టించుకునేది కాదు. ఎందుకంటే ఆమె గూనిది కదా! ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తుంది కాబట్టి అందరూ ఆట పట్టిస్తూ ఉంటారని ఆమె ఎవరిని పట్టించుకునేది కాదు. అయితే ఈ రోజు ఏమైంది అంటే ఆ కృష్ణుడు, బలరాములు ఈ గోపులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఆమెను చూసారనమాట. అందులో గోపుల్లో ఒకరు పిలుస్తారనమాట ఆమెని. పిలిస్తే ఆమె పట్టించుకోదు. రోజు దాన్ని ఆట పట్టించుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా! అందుకని చెప్పేసి తను పట్టించుకోకుండా అలానే ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ముందుకు వెళ్తూ ఉంటే కృష్ణుడు అంటాడనమాట, "ఓ సుందరి, నువ్వెవరివి? నువ్వెవరి దానవి? ఎక్కడికి వెళ్తున్నావు?" అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆమె ఆ మాటలు చెవుల ద్వారా ఎప్పుడైతే తన లోపలికి ప్రవేశించాయో తను అనుకుంటుందన్నమాట. ఏ విధంగా మాట్లాడే వాళ్ళైతే ఎవరు ఈ మథురాలో లేరు. అంటే వీళ్ళెవరో కొత్త వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తను వెనకకి తిరిగి చూస్తుందన్నమాట. ఎప్పుడైతే వెనకకి తిరిగి చూస్తుందో ఆ దేవాది దేవుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసింది అయితే ఖతం. తనని తనే మరిచిపోయింది ఇంకా. అసలు చెప్పొద్దు. ఆమె మరిచిపోయింది. తను అలానే ఊగుతూ తన చేతిలో బుట్టను పట్టుకొని వచ్చి కృష్ణుడి దగ్గరకొచ్చి అదే విధంగా తన యొక్క దర్శనాన్ని చేసుకుంటుందన్నమాట. భగవంతుడి యొక్క రూపాన్ని కళ్ళతో తాగేస్తుంది ఇప్పుడు ఆ త్రివక్ర. సో, కృష్ణుడు అంటాడనమాట, "ఏంటి నీ చేతిలో ఉన్నటువంటి అంగరాగము ఉంది కదా! ఆ అంగరాగాన్ని నాకు పెడతావా? మా ఫ్రెండ్స్ అందరికీ పెడతావా?" అనేసి అడుగుతాడనమాట. అప్పుడు తనింక చాలా హ్యాపీగా తను ఎందుకు పెట్టెను? అసలు ఈ అంగరాగం ఉన్నదే నీకోసం. ఆ! ఈ అంగరాగం ఎప్పుడైతే నువ్వు అలంకరించుకుంటావో అది ధన్యమైపోతుంది అని చెప్పేసి తను పెట్టడానికి సిద్ధపడుతుంది అన్నమాట. ఆ రజకుడు ఏం చేశాడు? నాకు బట్టలివ్వు అనగానే పోయి రిక్వెస్ట్ చేస్తే రజకుడు ఇవ్వలేడు. చాలా అహంకారం ఉంది ఆయన లోపల. తను చనిపోయాడు. కానీ ఈ త్రివిక్ర మాత్రం ఏం చేస్తుంది? ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపం చూసిందో కథం ఇంకా తను ఫ్లాట్ అయిపోయిందనమాట. సో, ఇంకా మళ్ళీ ఆహ్, రెడీ అయిపోయింది. ఎప్పుడైతే తను రెడీ అవుతుందో మళ్ళీ కృష్ణుడు ఏమంటాడంటే ముందుగా మా అన్నగారిని అలంకరించు అనేసి చెప్తాడనమాట. అలంకరించు అని చెప్తే అప్పుడు తను ఏం చేస్తుంది అంటే బలరాముడికి అలంకరిస్తుంది. ఆల్రెడీ ఫుల్ డ్రెస్ ఏసేసుకున్నాడు. తర్వాత గార్లెండ్స్ కూడా వచ్చాయి. ఇంకెక్కడ అలంకరించేదుంది? ఓన్లీ ముఖమే బయటికి కనిపిస్తుంది కదా! ఆ విధంగా బలరాముడి యొక్క నుదుటి మీద నుంచి కను చివర్లో నుంచి చెంపల వరకి మొత్తము ఆ చందనంతో రంగురంగుల చందనంతో ఎందుకు బలరాముడు తెల్లగా ఉంటాడు కదా! ఇంకా నీలి రంగు చందనం పెట్టిందంట. ఎంత మంచిగా డిజైన్ చేసింది అంటే చాలా అందంగా డిజైన్ చేసిందంట.
చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కృష్ణుడికి అలంకరించిందంట. కృష్ణుడేమో నీలమేఘ శ్యాముడు కదా! కృష్ణుడికి చందనం రంగుతో, తర్వాత లేత గులాబీ రంగుతో ఆ విధంగా తను కృష్ణుడికి కూడా మొత్తం ఈ గోపి డాట్స్ పెట్టి కృష్ణుడి ముఖమండలం అంతా తీర్చిదిద్దిందనమాట. తర్వాత అక్కడున్న పిల్లవాళ్ళందరినీ కూడా ఆమె అలంకరించింది. ఇంకా అసలు తను మురిసిపోతుంది. తను ధన్యమైపోయినట్టు తను ఏమంటుంది అంటే, నేను నన్ను కంసుడు ఉద్యోగంలో నుంచి తీసేసినా పర్వాలేదు, నన్ను వెలివేసినా పర్వాలేదు, నేను మాత్రం మీకు సేవ చేస్తాను అని చెప్పేసి తను కృష్ణుడికి సేవ చేయడానికి తను సిద్ధపడి కృష్ణుడికి సేవ చేసింది. కృష్ణుడు తన పాదాన్ని ఆ త్రివ్రత యొక్క పాదము బొటన వేలు మీద పెట్టేసి తన చెయ్యితోని గదమ కింద చెయ్యి పెట్టి టక్కుమనేసి లేపేస్తాడనమాట. లేపితే ఒక శబ్దం వస్తుంది టక్కుమనేసి. సో ఆమె యొక్క గూనిపోతుంది అనమాట. ఆమె ఎంత అందంగా తయారవుతుంది అంటే అసలు చూస్తూ చూస్తూనే ఆ గూనితో వంగిపోయిన ఉన్నటువంటి ఆమె చూడడానికి ఏం అందంగా ఉండదు. అయినా ఆమె ఎంత దివ్యంగా అసలు ఎంత సౌందర్యంగా అయిపోయిందంటే స్వర్గాన్ని నుంచి దేవతే దిగి వచ్చిందా అన్నంత సౌందర్యవతిగా అయిపోయిందంట. ఎప్పుడైతే కృష్ణుడి స్పర్శ తలిగిందో ఇంకా అసలు ఆమె మొత్తమే ఫ్లాట్ అయిపోయింది అనమాట. కృష్ణుడికి దాసోహం అయిపోయింది. వెంటనే తను సిగ్గు విడిచి అడుగుతుంది అనమాట, మీరు మా ఇంటికి రండి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అనేసి అడుగుతుంది అనమాట. కృష్ణుడు సిగ్గుపడతాడంట. అంద ముందు ఇలా అడిగేస్తుంది ఈమె, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు భోజనానికి పిలుస్తున్నారా, మీరు ఇలా మాట్లాడొద్దు అనేసి కృష్ణుడు చెప్తాడంట. అప్పుడు తను అంటుందన్నమాట, నేనేమీ చెయ్యలేను, మీరు ఎప్పుడైతే నన్ను మీ స్పర్శ నాకు తలిగిందో నాకు తెలియదు, నన్ను నేను మీకు అర్పించేసుకున్నాను, నాకు అవన్నీ ఏమీ తెలియదు, మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అనేసి తను అంటుందన్నమాట. ఎప్పుడైతే తను అంటాడు సరే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, కంసుని చంపిన తర్వాత వస్తాను అనేసి చెప్తారనమాట. ఈ మధురా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ త్రివ్రక్ర యొక్క సౌందర్యాన్ని చూసి వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారంట, ఏం అదృష్టము తింది, ఆ గూనితో పుట్టింది, అయినా కానీ భగవంతుడి యొక్క ఆ ఆధార ప్రదానం తను పొందింది, అసలు ఇంత అదృష్టవంతురాలు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకంటే గొప్ప అదృష్టవంతురాలు ఈమెని చెప్పేసి అందరూ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి కృష్ణుడు డ్రెస్ అయిపోయింది, గార్లెన్స్ అయిపోయి మంచిగా ముఖం నిండా అంతా గోపి డాట్స్ పెట్టుకున్నాడు. ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపం ఎంత అద్భుతంగా ఉంది అంటే మన్మధుడు కూడా పనికిరాడు. మన్మధుడినే మోహింపచేసేటటువంటి రూపం కలిగినటువంటి మదన మోహనుడు ఇతను. అలాంటి కృష్ణుడు మరి ఆ కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపము ఎంత చూసినా తనివి తీరట్లేదు. వాళ్ళందరూ అలానే ఊరేగింపులోగా వస్తూనే ఉన్నారు, కృష్ణుడు వెనక వాళ్ళు వస్తూనే ఉన్నారు, భగవంతుడి యొక్క రూపాన్ని కళ్ళతో తాగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇంకా ఈమె దగ్గర రెడీ అయిపోయారు, అంతా అయిపోయింది. అంతలోకే రే చీకటి పడుతోందిరా, నానేమన్నాడు, చీకటి పడకముందే వచ్చేయమన్నాడు, చూడు చూడు ఇంకా మనం ఏమైనా చూసేది ఉందా ఇక్కడ, చూసేసి వెళ్ళిపోదాము అనేసి ఒక పిల్లోడు అంటాడనమాట. అంతలోకే అనగానే ఇంకొత, అరే ఏంట్రా దండూరి ఆకంకి వచ్చాము, ఆ ధనస్సును చూడకుండా పోతామా ఏంటి అని చెప్పేసి ఇంకొకతను అంటాడనమాట. అంతలోకే కృష్ణుడు అంటాడు, అవును ధనస్సును చూడకుండా పోయేదేంటి, ఏం చీకటి అవ్వదులే, చీకటి అయ్యేలోపు మనం నందబాబా దగ్గరికి వెళ్ళిపోదాము, కంగారు పడొద్దు, ఫస్ట్ ఆ ధనస్సు ఎక్కడుందో అడ్రస్ కనుక్కోవాలి అని చెప్పేసి ఇంక పిల్లలందరూ కలిసి వెళ్తూ ఉన్నారనమాట. అడుగుతూ ఉన్నారు ఆ మాత్రం వాసులందరూ, ఆ ధనస్సు ఎక్కడుంటది చెప్పండి అనేసి మేము చూడాలనుకుంటున్నాము అనేసి చెప్తూ ఉంటారనమాట. అయితే వీళ్ళందరేమో భయపడిపోతున్నారు. ఎందుకు ఈ కృష్ణుడు కోరి కోరి ఆ ధనస్సు దగ్గరికి వెళ్తాడు, ఆ కంసుడు కోటలోకి ఎందుకు అని చెప్పేసి వీళ్ళందరూ భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళ అడ్రస్ చెప్పట్లేరు. అలానే కృష్ణుని బలరాముని అందరినీ చూస్తున్నారు కానీ ఎవరు అసలు మాట్లాడట్లేరంట. మాట్లాడకపోయేసరికి వీళ్ళు ఇంకా ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా వేరే వాళ్ళని అడుగుతూ ఉన్నారనమాట. మరి ఆ ఏదైతే ఆ ధనస్సు ఉందో చాలా విశాలమైన ధనస్సు, చాలా బరువుగా ఉంటుందంట. మరి ఈ ధనస్సు కంసుడి దగ్గరికి ఎలా వచ్చింది? కంసుడి దగ్గరికి ఎలా వచ్చింది అంటే, కంసుడు ఎప్పుడైతే ఈ ముల్లోకాలని దిగ్విజయకుడు అయిపోయి వచ్చాడు, వచ్చిన తర్వాత ఈ మందరాచల పర్వతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి తను ఏం చేస్తాడు అంటే అక్కడ పరశురాముల వారు
సారీ మహేంద్ర పర్వతానికి వెళ్తాడనమాట. మహేంద్ర పర్వతాన్ని తన భుజాల మీద ఎత్తుకుంటాను అనేసి అనుకుంటాడు. ఎందుకంటే బాగా పరాక్రమశాలి కదా, ఆయన ఉన్నటువంటి శక్తికి ఆయన ఉప్పొంగిపోతున్నాడు అనమాట. ఆ విధంగా ఈ మహేంద్ర పర్వతానికి వెళ్ళేసి తను ఆ పర్వతాన్ని లేపేస్తాను అని చెప్పేసి పర్వతాన్ని పెకిలిస్తున్నాడు అనమాట. పర్వతాన్ని పెకిలిస్తుంటే పైన ఉన్నటువంటి పరశురాముడికి డిస్టర్బ్ అయింది. ఏంటి ఎవడి తిక్క పనిచేస్తున్నాడు అని చెప్పేసి పరశురాముడు చూస్తాడనమాట. చూస్తే పరశురాముడు బయటకు వస్తాడు. బయటికి రాగానే పరశురాముడిని చూసి ఈ కంసుడు భయపడిపోతాడనమాట. అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, పరశురాముల వారిని డిస్టర్బ్ చేశాను అని చెప్పేసి, అయ్యో స్వామి స్వామి నన్ను క్షమించండి అని చెప్పేసి కాళ్ళ వేళ పడి క్షమాపణ అడుగుతాడనమాట. ఇంకా క్షమాపణ అడిగిన తర్వాత పరశురాముడు సరే ఇంకా శరణం అన్నాక ఇంకేం చేస్తాడు తను, సరే అని చెప్పేసి తను ఏం చేస్తాడు అంటే తన ధనస్సును తీసుకొని కంసుడి ముందలు పెట్టి, సరే దీన్ని నార కట్టి ఎక్కు పెట్టు అనేసి అంటాడంట. అంటే కంసుడు తన బలానికి ఎంత గర్వపోతున్నాడు కదా, అందుకని చెప్పేసి ఆయన ధనుస్సును పెడతాడనమాట. ఇప్పుడు ఇంకా కంసుడు చాలా బలం కలవాడు, కాకపోతే ఆ ధనస్సును మెయింటైన్ చేయడం చాలా కష్టమవుతుంటే ఎప్పుడో తెల్లారుజామున చేతిలో పట్టుకొని ఆయన ఆ నారి కట్టడానికి ఆఫ్టర్నూన్ అయిపోయిందంట, మధ్యాహ్నం అయిపోయిందంట. దాన్ని పట్టుకొని కట్టే లోపే దాని శక్తి అంతా కారిపోయిందంట. అసలు ఎట్లా అయిపోయాడు అంటే మొత్తం నీరు కారిపోయాడు అనమాట. అంత అలసిపోయాడనమాట. అయినా కానీ తను కష్టపడి ఆ విల్లు కడతాడనమాట, నారి కడతాడనమాట. కట్టిన తర్వాత అది చూసి పరశురాముడు అంటాడు, ఓకే ఓకే నువ్వు చేసావు కదా, నీ యొక్క కార్యానికి నేను ప్రసన్నుడయ్యాను, అందుకే నువ్వు ఈ విల్లు నువ్వే తీసుకో, నీ దగ్గర పెట్టుకో అనేసి చెప్తాడనమాట. అప్పుడు కంసుడు అంటాడు, పట్టుకొని మోసి అలసిపోయాడు వాడు ఏం చేసుకుంటాడు అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు పరశురాముడు అంటాడు, డోంట్ ఫియర్, ఇది నీ దగ్గరే పెట్టుకో, ఎప్పుడైతే ఈ ధనస్సు తిరిగిపోతుందో ఆ రోజు నీ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంతే అనేసి చెప్తాడనమాట. దాంతో కంసుడు ఓహో సరే ఇది నా ఎక్స్పైరీ డేట్కి సూచన అని చెప్పేసి తను ఇంకా పరశురాముల వారికి థ్యాంక్స్ చెప్పి ఆ విల్లుని తీసుకుని వస్తుంటాడనమాట. ఇంకా ఆ విల్లుని తీసుకురావడానికి 350 మంది బలస్తులైన సైనికులను పిలిచి ఆ విల్లుని తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యంలో పెట్టుకుంటాడనమాట. ఎలా పెట్టుకుంటాడు అంటే దానికి ఒక ఏమంటారు ఒక మందిరాన్ని ఏర్పరుస్తాడు, స్వర్ణ ఆసనాన్ని ఏర్పరుస్తాడు. దాని మీద ఈ విల్లుని ప్రతిష్టాపన చేయించి ప్రతిరోజు దానికి అర్చన పూజన విధానాలన్నీ చేస్తూ రోజు పూజిస్తూ ఉంటాడనమాట. మరి ఈ విల్లుని కాపాడడానికి ఎంతో మంది సైనికులు కాపాడుతూ ఉంటారనమాట. తర్వాత ఎక్కడైతే ఆ విల్లుందో ఆ పరిసరాలకి ఎవరు వెళ్ళడానికి అసలు వీలే లేదనమాట. అంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా ఒకవేళ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారనుకో వాళ్ళు అక్కడ గేట్ ముందు నుంచి ఇలా దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎవరు అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ తలెత్తి చూడడం కానీ లోపలికి వెళ్ళడం కానీ ఇప్పటివరకు చేసింది ఎవరూ లేరనమాట. కంసుడి యొక్క సంరక్షణలో ఉంది. మరి ఎవరు వెళ్తారు అక్కడికి, ఎవరు వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఇంకా కృష్ణుడు వెళ్ళాలి అనుకుంటున్నారు, అందరేమో భయపడుతూ ఉన్నారు ఎందుకు అక్కడికి వెళ్ళడము అనేసి. మరి నారాయణుడే ఈ శంఖాన్ని కాదు శివుడు తన ఏమంటారు తన ధనస్సుని పరశురాముడికి ఇచ్చారంట ఎప్పుడైతే క్షత్రియ వధ చేస్తూ ఉన్నాడో. సో అదే అనమాట, ఇది పరమశివుడి ధనస్సు అనమాట. అక్కడుంది. ఇప్పుడు ఇంకా వీళ్ళందరూ ఎవరు అడ్రస్ చెప్పట్లేదు, ముందుకు వెళ్ళి కనుక్కుంటూ ఉన్నారు. తర్వాత వేరే ఎవరో చెప్తారు, ఇలా వెళ్ళు, ఇలా తినగా వెళ్ళు, అలా వెళ్ళు అనేసి చెప్తారనమాట. ఇంకా అలా వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళి ఇంకొక అక్కడ పెద్దవాళ్ళు ఉంటారంటారు, చూడు బాబు లోపలికి వెళ్ళొద్దు, బయట నుంచే చూసావు కదా, ఇంకా పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు నించోవద్దు, వెళ్ళిపోండి, చీకటి అవుతుంది, ఇంకా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అయితే అందరూ వినట్లేరు. వినకుండా సరే ఇంత దూరం వచ్చాము, ఆ విల్లుని చూడకపోతే ఎలా, అసలు అది ఏంటి తెలుసుకోవాలి కదా అనేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే అంతలోకి ఒక పెద్దాయన ఉంటాడనమాట. పెద్దాయన ఉంటే అప్పుడు గోపబాలుడు అంటారనమాట, ఈ ధనుర్యాగం ఏంటి అనేసి అంటే అప్పుడు చెప్తాడనమాట, ఈ ధనస్సు ఆయన గిఫ్ట్గా పొందాడు కదా, గిఫ్ట్గా పొందిన తర్వాత ఈ ధనస్సుని ప్రతిష్టాపన చేసి పూజ అర్చన రోజు చేస్తున్నాడు కదా, అయితే సంవత్సరానికి ఒకసారి ఈ ధనుర్యాగం చేస్తాడంట. ఈ ధనుర్యాగ సమయంలో ఏం చేస్తాడు అంటే ఆ రంగ మండపానికి తీసుకొచ్చి ఏదైతే గ్రౌండ్ ఉంటుందో ఆ ప్లే గ్రౌండ్, ఆ రంగమండపం, ఆ
మండపానికి తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని పూజ చేసి తను ఏం చేస్తాడు అంటే ఆ మొత్తం అందరినీ మథురావాసులందరినీ కూడా ఇన్వైట్ చేస్తాడనమాట. ఆ పూజకి ఇన్వైట్ చేసి ఆ ఇంకా పశువులను కూడా తీసుకొచ్చి బలిచ్చి ఏదో యజ్ఞం చేస్తాడనమాట. అప్పుడు యజ్ఞం చేసి పశువులను బలిచ్చిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేస్తాడు. ఏమంటాడంటే, ఎవరైనా వీరులు సూరులు కానీ ఉన్నారా ఈ ధనస్సును ఎక్కువ పెట్టడానికి? ఎవరైతే వీరులు సూరులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ ధనస్సును ఎక్కువ పెట్టొచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. అయితే ఇంకెవరు రారు. వాడి బలం ముందు ఇంకెవడు వస్తాడు? కంసుడు వాడి రాజ్యంలో ఇంకా వానికంటే బలమైన వాళ్ళు ఉన్నారా? ఇంకా వాళ్ళందరూ పారిపోయారు కదా. సో ఇంకెవరు రాకపోయేసరికి తను ఏం చేస్తాడంటే, ఇప్పుడు స్వయంగా ఈ ధనస్సే బయటకు వచ్చింది కాబట్టి ఈ రోజు దీన్ని ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి ఆ ధనస్సుని ఎక్కువ పెట్టి దానికి సంధి విడిచి ఒక బాణాన్ని విసిరి ఎవరినో ఒకరిని చంపేస్తాడనమాట. వాడిష్టం. ఆ విధంగా ప్రాణ నష్టం చేస్తూనే ఉంటాడంట ధనుర్యాగం పేరు మీద. గత కొన్ని సంవత్సరాలుగా ధనుర్యాగం చెయ్యట్లేదు. ఎందుకు? ఎప్పుడైతే వాళ్ళ చెల్లి పెళ్ళయిందో ఈ ఆకాశవాణితో ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో, అనౌన్స్మెంట్ వచ్చిన కానించి పాపం కంగారులో ఉన్నాడు కదా, ఎప్పుడెప్పుడు చావు వస్తుందా అని చెప్పేసి. ఆ విధంగా ఈ ధనుర్యాగాన్ని మర్చిపోయాడనమాట. ఎన్ని విధాలుగా ప్రయత్నించాడు పాపం కృష్ణుని చంపాలని, చంపలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ధనుర్యాగం వంక పెట్టుకొని ఇప్పుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఆ బృందావనంలో నుంచి మథురాకి తీసుకొని రావాలి అని చెప్పేసి చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత మళ్ళీ ధనుర్యాగం యొక్క ఏర్పాటు చేశాడనమాట. ఎవరు రాకున్నా చంపేస్తాడు, వచ్చినా చంపేస్తాడు. అలాంటి వాడు ఈ రాజు అనమాట. ఈ ప్రజలందరికీ భయము. ఎవరు రాకుండా ఇంట్లో ఉంటారో వాళ్ళని చంపేస్తాడంట. ఎవరైతే వస్తారో వాడి ఇష్టం, ఎవరిని చంపాలో వాడి ఇష్టం. అని తలకి ఎవడు తోస్తే వాడిని చంపేస్తాడనమాట. అలాంటిది నాయన ఈ ధనుర్యాగం అంటే ఇదేం పెద్ద గొప్ప యాగం కాదు, అయినా మీకెందుకు నాయన ఇవన్నీ విషయాలు, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆ పెద్ద ఆయన చెప్తారనమాట. కాదు కాదు, అలా కాదు, ఇంత దూరం వచ్చాము, ధనుసును చూడకుండా ఎలా వెళ్తాము అని చెప్పేసి ఈ అర్జున, స్తోక, తర్వాత మధుమంగళ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ ఉత్సాహం చూపిస్తూ ఆ గేట్ లోపలికి పరుగు తీసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ చూస్తున్నారు. ఏ ఆగండి ఆగండి, ఎందుకు లోపలికి వెళ్తున్నారు అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట. అరుస్తూ ఉన్నారు. సో పిల్లలు వినిపించుకోకుండా లోపలికి పరిగెడుతూనే ఉన్నారు. అంతలోకే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం, అలర్ట్గా లేరు. ఇన్ని రోజులు వాళ్ళకి పనే లేదు. ఆ ధనస్సు దగ్గరికి ఎవరు వచ్చారని అక్కడ ఉన్నటువంటి సైనికులు బాగా తిని తొంగోవడం నేర్చుకున్నారు. వాళ్ళు ఏమి పెద్దగా ఎవరైనా వస్తే యుద్ధం చేయడానికి వాళ్ళకేమి అలవాటు కూడా పోయింది. అలా ఉన్నారు వాళ్ళందరి. పిల్లలు రాగానే అంతలో ఒక పెద్ద ఆయన ఉంటాడంట, మంచిగా కూర్చుని ఉన్నాడంట. ఏమవుతుందిరా, పిల్లలు వచ్చారు, చూడనివి కదా, చూసి వెళ్ళిపోతారులే, పంపించేయి అనేసి అంటాడంట. అప్పుడు ఇంకొకడు వచ్చి, ఎక్కడి నుంచి చూసారు కదా, చాలు మీరు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాడనమాట. అంతలోకే వాళ్ళందరూ లేదు మేము ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తాము అనేసి అంటారనమాట. సో ఈ రోజు కథని ఇంతటితో ఆపేసుకుందాం, రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సుధాముడు అడుగుతాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయ్యము నితాంతాపార భూతదైన తాపసమందార నాకు దయచేయగదే. ఇది పోతన భాగవతంలో పద్యం. బాగుంది మాతాజీ. ఇంకా రేపు ధనస్సు వెలిగితే ఇక కోలైన దగ్గరికి వెళ్తాడేమో. రేపు అదే థ్యాంక్ యూ మాతాజీ. మాకు కృష్ణ సుధాన్ని అందిస్తున్నందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 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 హరే కృష్ణ మాతాజీ.